బాహ్య దృష్టి, అంతర్దృష్టి. ఆధ్యాత్మిక ప్రవచనాలలో ఈ మాటను పదే పదే చాలామంది పెద్దల నోటిలోంచి మీరందరూ వినే ఉంటారు. అసలు ఈ రెండిటికి అర్థమేమిటి? వివరంగా తెలుసుకుందామా? ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే కట్టు బొట్టు గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తారు. హంగు ఆర్భాటాలు ప్రదర్శించే వారికే మర్యాదలు చేస్తూ ఉంటారు. కానీ అంతఃశుద్ధి మించిన ఆభరణం లేదు. దానిని దర్శించలేని వ్యక్తులు అజ్ఞానులుగానే మిగిలిపోతారు. భౌతిక దృష్టి అంటే డబ్బు, రూపం, ఆస్తి, స్థానం, పేరు, ప్రతిష్ట లాంటి బాహ్య విషయాలపైనే మాత్రమే దృష్టిని పెట్టుకోవడం. ఆధ్యాత్మిక దృష్టి లేక అంతర్దృష్టి అంటే మనస్సు, ఆత్మ, విలువలు, సత్యం, ధర్మం, శాంతి లాంటివి లోపలి విషయాలపై దృష్టి పెట్టడం. ఈ కాలంలో చాలామంది ఎక్కువగా భౌతిక దృష్టి మీదే నిలబడుతున్నారు. డబ్బు ఉంటే గౌరవం వస్తుందనుకుంటున్నారు. శరీర సౌందర్యం, బయట కనిపించే విజయాలు, కారు, ఖరీదైన వస్త్రాలు వంటివి మాత్రమే ముఖ్యమైనవని భావిస్తున్నారు. ఇలాంటివన్నీ మనిషి జీవితంలో అవసరమే కానీ అవే మొత్తం జీవితం కాదనే విషయాన్ని మర్చిపోతున్నారు. దీనికి ఫలితంగా మనకేమి దక్కుతోంది? ఎప్పటికీ అసంతృప్తి, ఒకరితో ఒకరు పోల్చుకోవడం, అసూయ, అహంకారం పెరగడం. దీని వలన నిజమైన ఆనందం, అంతర్శాంతి దూరమైపోతున్నాయి. మనిషి కేవలం భౌతిక దృష్టిలో మాత్రమే మునిగి తేలి జీవితం అసమతుల్యం అవుతుంది. అంతర్దృష్టి అంటే లోపల శాంతి, విలువలు, ఆధ్యాత్మిక చింతన కూడా అవసరమే. భౌతికం, ఆధ్యాత్మికం సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ఈ రెండు విషయాలను వివరిస్తూ ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదే అష్టావక్రుని కథ. పూర్వం జనక మహారాజు పండిత పరిషత్తును ఏర్పాటు చేశాడు. దానికి ఇంద్రాది దేవతలు కూడా హాజరయ్యారు. ఋషులు, మునులు, వేద పండితులు ఎందరో పరిషత్తులో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక, తాత్విక విషయాలపై చర్చ మొదలైంది. కాసేపటి తర్వాత అష్టావక్రుడు ఆ సభలోకి వచ్చాడు. జనక మహారాజు సింహాసనం మించి లేచి అష్టావక్రునికి సాదరంగా ఆహ్వానం పలికాడు. ఉచితాసనంపై కూర్చోపెట్టాడు. అష్టావక్రుని చూడగానే సభలో పండితులందరూ గొల్లుమని నవ్వారు. ఆయన శరీరంలోని వంకర్లను అందరూ హేళనగా చూడసాగారు. సభికులందరినీ చూసి అష్టావక్రుడు కూడా పగలబడి నవ్వాడు. కాసేపటి తర్వాత అంతా సర్దుకుంటుంది. సభ పూర్తి అయిన తర్వాత అందరూ ఎవరి విడిది గృహాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సభా మండపంలో అష్టావక్రుడు, జనకుడు మాత్రమే ఉంటారు. అప్పుడు జనకుడు మునిని సమీపించి, స్వామి, సభలోని వారందరూ మిమ్మల్ని చూసి నవ్వినందుకు వారి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు. దానికి అష్టావక్రుడు పర్వాలేదు అన్నట్టుగా తల ఊపాడు. కానీ అష్టావక్రుడు ఎందుకు పగలబడి నవ్వాడో ఇంకా జనక మహారాజుకి అర్థం కాలేదు. అదే విషయాన్ని ఆయన్ని అడుగుతాడు. అప్పుడు అష్టావక్రుడు, మహారాజా, మీ సభలో వేదాంగాలు ఔపోసన పట్టిన పండితులు ఉన్నారు. కానీ వారు జ్ఞానహీనులు. అందుకే వారిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాను నేను అంటాడు. అంతటి పండితులని జ్ఞానహీనులు అనడంతో ఆశ్చర్యపోతాడు జనక మహారాజు. అప్పుడు అష్టావక్రుడు, జనక మహారాజా, నువ్వు పండితులు, ఋషులు అని పరిచయం చేసిన వారంతా భౌతిక దృష్టి కలవారు. ఎంతటి పాండిత్యం ఉన్నప్పటికీ అనుభవంలో లేకపోతే అది మనిషిని కడతేర్చలేదు. ఈ విద్వాంసులు అందరూ నా భౌతిక దేహాన్నే చూసారా కానీ దేహంలో వెలుగుతున్న ఆత్మ చూడలేకపోయారు. వారిది భౌతిక దృష్టే కానీ ఆధ్యాత్మిక దృష్టి కాదు. శవంతో సమానమైన దేహాన్ని చూసారే కానీ శివస్వరూపమైన ఆత్మను గుర్తించలేకపోయారు. వారిది బాహ్య దృష్టి మాత్రమే, అంతర్దృష్టి కాదు. ఏనాడైతే వాళ్ళు సూక్ష్మ దృష్టిని, ఆత్మదృష్టిని పెంపొందించుకుంటారో నాడే వాళ్ళు నిజమైన పండితులుగా అనిపించుకుంటారు. కాబట్టి రాజా, పండితులు కేవలం శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సరిపోదు. ఆత్మానుభూతిని, దైవ దృష్టిని అలవరుచుకోవాలి. అప్పుడే మానవ జన్మ సార్థకతం అవుతుంది అని వివరిస్తాడు. అష్టావక్రుని సందేశం ఏ కాలానికైనా అన్వయమవుతుంది.
ఇప్పటి ప్రపంచంలో చాలామంది బయటికి కనిపించే భౌతిక విషయాలకే ప్రాధాన్యం ఇస్తారు, కానీ మనిషిలోని శాంతి, ఆధ్యాత్మిక దృష్టి మర్చిపోతున్నారు. నిజమైన సంపూర్ణ జీవితం అనేది భౌతిక, ఆధ్యాత్మిక రెండిటి సమతుల్యంతోనే వస్తుంది. నలుగురిలో గొప్పగా కనిపించాలని, అందరూ మనల్ని గొప్పగా చూడాలనే దృష్టితో అక్కర్లేని ఆడంబరాలకు పోయి నిజమైన సంతోషాన్ని కోల్పోతున్నారు. దీనికి కారణం ఎదుటివారు తనను తక్కువగా అనుకుంటారేమో భ్రమ. కానీ నువ్వుగా ఉండగలగడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. ఎవరో మనల్ని కీర్తిస్తారని, గౌరవిస్తారని ఆ కీర్తి కండూతిని మోస్తూ మన అసలైన జీవితాన్ని కోల్పోతున్నాం. ఎవరి మెప్పు కోసమో ఆ గుణాన్ని వదులుకోవడం మన అజ్ఞానమే అవుతుంది. ఒక మనిషిని వారి రూపం, స్థాయిని బట్టి కాకుండా అతని వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించాలి. ఎలాగైతే నిన్ను అవతలి వాళ్ళు గుర్తించాలని భావిస్తున్నావో అలాగే నువ్వు వారిని గుర్తించగలగాలి అన్నదే సత్యం. అలా గౌరవించిన నాడు ఆ వ్యక్తి ఆ భగవంతుని దృష్టిలో అనంత శిఖరాలను అధిరోహించినట్టుగే. హరే కృష్ణ.